నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం శివ పరివారము, రుద్రగణాలు, ఏకాదశ రుద్రులు వీటి గురించి మనం తెలుసుకుందాము. మనకు తెలుసు శివునికి అనంత గణాలు ఉంటాయని. వాటిలో ముఖ్యమైన గణాలు మనకి 32 ఉంటాయి. మనకి శివగణాల గురించి ప్రస్తావనలు వచ్చేసి శివపురాణంలో ఉంటాయి. శివపురాణంలో శివునికి అనంత గణాలు ఉంటాయి అని చెప్తారు. లింగ పురాణంలో శివుని గణాల గురించి శివునికి ఉండే గణాల సంఖ్య లక్షల కోట్లు అని చెప్పబడుతుంది. మహాభారతం అనుశాసన పర్వంలో శివుడి గణాల గురించి ప్రస్తావన ఉంటుంది. అక్కడ ఏమంటుందంటే శివుడికి కోటాను కోట్ల గణాలు ఉంటాయి అని అనుకుంటుంది. అయితే ఆగమాలు, తంత్ర సాంప్రదాయం వీటిల్లో మనకి ప్రధానంగా 32 గణాల జాబితా ఎక్కువగా చెప్పబడుతుంది. ఆ 32 గణాల పేర్లు ఎలా ఉంటాయంటే నంది, భృంగి, మహాకాల, వైత్రహస్త, విరూపాక్ష, ఘోరదంష్ట్ర, చతురానన, శంఖకర్ణ, శివనేత్ర, చిత్తేశ, సూర్యపాణి, కాలముఖ, చతుర్బాహు, దక్షిణ, పింగళ, కపాలమాలి, పింగేశ, దండిన, పిశాచ, చంద్ర, కుంభకర్ణ, మదన, కేశి, శంఖ, నరాంతక, దివాకర, భద్ర, ఘోర, గజానన, శిఖివాహన, సుందర, ప్రళయకర. ఇవి 32 ముఖ్యమైన అనేక శైవాగమాల్లో పూజలు అందుకునే గణాల పేర్లు. ఈ గణాల పేర్లు వినటం కూడా అదృష్టమే అండి. శివ పురాణం ప్రకారం ఉండే ఈ గణాలు శివభక్తులకి ఎంతో పూజింపదగినవి. ఈ గణాల ప్రస్తావన గురించి వినే వాళ్ళకి కూడా శివానుగ్రహం ఉంటేనే వింటారు. మనకి శివ సాంప్రదాయంలో అంటే శైవ సాంప్రదాయంలో ఒక నానుడు ఏంటంటే శివభక్తి కలగాలి అంటే కూడా అదృష్టం చేసుకుని ఉండాలి. శివుని మహిమలు వినాలంటే వాటికి కూడా అదృష్టం ఉండాలి. అలాగే శివుని యొక్క 5 ముఖాల గురించి చూద్దాం. శివునికి పంచబ్రహ్మ స్వరూపాలు ఉంటాయి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. మనకి వీటి గురించి చూస్తే సద్యోజాత శివులు ఒక దిక్కు పశ్చిమ దిక్కును చూస్తుంటుంది, సృష్టి శక్తి ఉంటుంది, అగ్నితత్వం. వామదేవ వచ్చేసి ఉత్తర దిక్కు రక్షణ శక్తి, జలతత్వం. అఘోర దక్షిణ దిక్కు సంహార శక్తి, అగ్ని, రౌద్ర స్వరూపం. తత్పురుష తూర్పు దిక్కు స్థితి, సాధన, యోగశక్తి, వాయుతత్వం. ఈశాన మధ్య ఊర్ధ్వ దిక్కులకు దీన్ని చూస్తుంది, అంటే పై భాగాన్ని. జ్ఞానము, అనుగ్రహ శక్తి వీటికి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆకాశతత్వాన్ని ఇది సూచిస్తుంది. మనం రుద్రావతారాలను కనుక చూస్తే మనకు శివపురాణం ప్రకారం రుద్రావతారాలు 11. మొదటగా కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, శాస్త, అజపాద, అహిర్భుజ్ఞ, శంభు, చండ, భవ. ఇలా మనకి 11 రుద్రావతారాలు ఉంటాయి. ఈ రుద్రావతారాల యొక్క తత్వం చూస్తే ఎలా ఉంటాయంటే మనకు కపాల రుద్రుడు కపాలాన్ని పట్టుకొని ఉంటారు, చేతిలో పుర్రెం పట్టుకొని ఉంటారు. ఈయన కపాల రుద్ర శివుని జీవనం ఇతను ఎలా రిప్రజెంటేషన్ అంటే జీవనం మరియు మరణం ఆ రెండిటికి అశాశ్వతం అనే దాన్ని రిప్రజెంటేషన్ చేస్తుంటారు. ఈయన్ని పూజించిన వాళ్ళకి మరణంలో నిర్భరత, అంటే జీవితం అశాశ్వతం అని, మరణం అంటే భయం లేని తత్వాన్ని మనకి కపాల రుద్రుడు ఇస్తారు. పింగళ రుద్రుడు మనకి సూర్యుని శక్తిని కలిగి ఉంటారు. ఆయన పూజించడం వల్ల మనకి సౌరశక్తి, ప్రాణశక్తి లభిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. భీమరుద్రుడు ఈయన సుప్రీం ఎనర్జీ అని చెప్పవచ్చు. బలం, అత్యున్నత బలం, రక్షణను ఈయనిస్తారు. ఈయన భీమరుద్రుడు. భీమ అంటేనే అన్నింటికంటే పెద్దదైన రుద్రుడు అని అర్థం. విరూపాక్ష రుద్రుడు ఈయనను పూజించే వాళ్ళకి ఈయన మామూలుగా విరూపాక్ష రుద్రుడు ఎలా ఉంటారంటే 16 దివ్య ఆయుధాలను కలిగి ఉంటారు. ఆయనకి ఎట్లా ఉంటుందంటే దైవిక అప్రమత్తత. అంటే మనకి ఎలా చూడొచ్చు అంటే ఈయనకి బహుమితీయ అవగాహన, దైవిక అప్రమత్తత వీటిని ఆయన ఇస్తారు. విలోహిత రుద్రుడు అగ్నితత్వము, శుద్ధిని ఇస్తారు. ఈయన పురుషతత్వానికి సంబంధించిన దైవం. శాస్త అంటే జ్ఞానం ఇచ్చే దైవం. అజపాద అతీత తత్వము, యోగ, క్రమశిక్షణ ఇచ్చే అజపాద రుద్రుడు. ఈయనను పూజించే వాళ్ళకి ఏంటంటే స్థిరత్వం వస్తుంది, యోగంలో మనకి సిద్ధులు కలుగుతాయి. అలా
అహిర్భుజ్ఞ రుద్రుడు, ఈయన పూజించే వాళ్ళను విపత్తుల నుంచి రక్షిస్తారు. శంభు రుద్రుడు శాంతిని, దయను ఇస్తారు. చండరుద్రుడు చెడు నుండి రక్షించే రుద్రుడు, కానీ ఈయన రూపమే భయంకరంగా ఉంటుంది. ప్రతికూల శక్తులను నాశనం చేస్తారు, శీఘ్రంగా రక్షిస్తారు, అంటే భైరవ స్వరూపానికి దగ్గరగా ఉంటుంది. భవరుద్రుడు అంటే అన్ని జీవులకు ప్రభువు. ఈయన పూజించే వాళ్ళకి ఏంటంటే సంతానం కలుగుతుంది, సృష్టి జరుగుతుంది, శ్రేయస్సు జరుగుతుంది. ఇలా మనకి 11 రుద్రులకు మనము పూజలు జరపడం వల్ల ఆయా తత్వాలకు సంబంధించిన మనకు లభిస్తాయి.